2019 సంక్రాంతి పండుగ 14వ తారీఖున వచ్చింది. అయితే మకర సంక్రాంతిని తెలుగు వాళ్ళు ఎంతో చక్కగా చేసుకుంటారు. కేవలం తెలుగు వాళ్ళే కాదండి, కేరళలో ఓనం అని ఇలాగా రకరకాల చోట్ల పొంగల్ అనే దాన్ని చాలా చక్కగా చేసుకుంటారు. దీనికి ప్రధానమైన కారణం సంక్రాంతి ప్రకృతి పండుగ. ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు, ప్రకృతితో బతికేవారు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉండటం వల్ల అప్పట్లో సంక్రాంతి అనే ఒక పండగ వచ్చేది. ముఖ్యంగా చేతి పంట డబ్బుల రూపంగా మారి సిరులు తెచ్చిపెట్టడంలో సంక్రాంతి ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఇక మరొక విషయం ఏంటి అంటే, సంక్రాంతి మరొక సూర్య సంక్రమణ, అంటే సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం ద్వారా సూర్య సంక్రమణ జరుగుతుంది. దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు, అందుకని దీని పేరు మకర సంక్రాంతి అని. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలోకి మొదలు పెడతాం. అందుకని ఇక సమ్మర్ రావాలన్నా కూడా సంక్రాంతి తర్వాతే వస్తుంది. ఇక విషయానికి వస్తే, సంక్రాంతికి మనం చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. పిల్లలు, పెద్దలు, అల్లుళ్ళు, కోడళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిసి వాళ్ళ కుటుంబంతో కలిసి హాయిగా గడుపుకుని తింటాం. పిండి వంటలు, రంగువల్లులు, డూడు బసవన్నలు, చిన్నపిల్లల పతంగులు ఇవన్నీ కూడా సంక్రాంతిలో ఒక భాగమే. ఇక సంక్రాంతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలను పక్కకు పెడితే మిగతా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సిటీల్లో ఇళ్లల్లో ఉంటున్న వారు ఈ సంక్రాంతి ఒక ప్రాముఖ్యత తెలీదు. అయితే కూరగాయలు అనేవి ఒక మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతని ఇస్తాయి. అయితే సంక్రాంతికి కూరగాయల పంట రావటంతో రైతులందరూ కూడా సంక్రాంతి పండుగని కూరగాయలతో చేసుకుంటారు. అయితే సంక్రాంతి పూటన మనం చేయవలసింది ఏంటి అంటే, శుచిగా స్నానం చేసి దేవుడి గదిని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫోటోకి కావాల్సినన్ని పువ్వులు, అలాగే బొట్టు అంటే కుంకుమ బొట్టు, గంధం బొట్టు, అక్షింతలతో అలంకరణ పూర్తి చేసిన తర్వాత చేసిన పిండి వంటలన్నీ అమ్మవారి ముందు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేసి చక్కగా అగరబత్తులు వెలిగించి అమ్మవారి ముందు, అంటే అమ్మవారి ఫోటో ముందు ఎక్కడ కుదిరితే అక్కడ చిన్నపాటి ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గుని పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలతో అలంకరణ చేసిన తర్వాత ఆ ముగ్గులో మీరు తీసుకున్న కూరగాయలను, అంటే వంకాయ, చిక్కుడుకాయ, వీలుంటే గుమ్మడికాయ, చిన్నదైనా పర్లేదండి, ఇలాంటి కూరగాయలతో ఆ ముగ్గుని కొద్దిగా అలంకరించాలి. ఇలా చేసిన తర్వాత మరుసటి రోజున, అంటే కనుమ రోజున ఆ కూరగాయలని కనుక మనం మన వంటల్లో కనుక వాడుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. అంతేకాకుండా సంక్రాంతి సిరుల వర్షం మీ ఇంట్లో కురుస్తుంది.